తప్పులు మన్నించుటే దేవుని సుగుణం. 2000 కర్మ. నువ్వు మళ్ళీ పాట పాడని ప్రామిస్ చేస్తే ₹1,00,000 ఇస్తా నీకు. మీ పాట రేటంతో తర్వాత తేల్చొచ్చు, ముందు నా డబ్బు నాకు ఇవ్వండి. ఏంటి ఇచ్చేది డబ్బు? నీ పాటకు నా పాట చెల్లు. బాబు ఇట్టని మ్యాజిక్ మేము చాలా చేశాం, పదమ్మా. ఓకే సరే వెళ్ళండి. నా డబ్బు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మమ్మమ్మమ్మ, ఈ కొండల్లో తిరిగే కుర్రాళ్ళు నమ్మకూడదమ్మాయో అన్నట్టు. అమ్మాయి కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా అని చెప్పి నమ్మేశావు. అవకాశం దొరికిందంటే ఈ కుర్రాళ్ళు ఆడపిల్లని పొదల చాటికి తీసుకెళ్లి అఘాయిత్యం చేయడానికి కూడా వెనకాడరు. జనక జనక చూడు నీ వెనక. పేరేంటి మన్నిపాలు అవుతున్నాడు? కొంపది నా మాటలేం లేదు కదా. ఏంటి బాబు వెనకబడి వస్తున్నా? కత్తి చూపించి బెదిరించడానికే? బెదిరించి లాక్కోవడానికి నీ దగ్గరే ఉంది. ఆ కోటు కూడా నీది కాదని తెలుస్తోంది. నీ ఎస్టిమేషన్ చాలా తప్పు. పంచ కూడా అతనిది కాదు. అది కూడా తెలుసులే. ఇదిగోండి మీ పర్సు. మనసుని పర్సుని ఎప్పుడూ పారేసుకోకూడదు. అందులో డబ్బు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. కరెక్ట్ గానే ఉంది. మీ డబ్బు కరెక్ట్గా ఉందంటే నేనెంత కరెక్టో ఆలోచించండి. అందుకే కరెక్ట్గా ఆలోచించి నా పాట రేటు 2000 కరెక్ట్గా ఇచ్చేయండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఇవ్వడానికి పర్సు ఒప్పకపోతే మనసొప్పినప్పుడే ఇవ్వండి. ఇవ్వకపోతే వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ, ధర్మ వడ్డీతో సహా నేనే వసూలు చేసుకుంటాను. వస్తా. ఎంత నిజాయితీగా నటించాడు. మరి అదే కుళ్ళంటే. నీకంటే ఎవరు బాగా నటించినా భరించలేవుగా. కారెక్కు డ్రైవర్. ఇది ఒక శాడిజం. ఇంకా నసుక్కుంటే ఎక్కడ నుంచున్నారంట్రా? మీరు చేసిన 6 నెలల తోట పనికి ఇచ్చిన ₹1000 చాలు. ఎలానే? ఇది మరీ అన్యాయం బాబు. ఏంట్రా అన్యాయం? ఏంట్రా అన్యాయం? నా చేతిలో ధర్మకాట లేదు కానీ నాకంటే ధర్మం ఎక్కడుందిరా? ఇంకోసారి మీ మొహం నాకు చూపించదు. ఎలానే? వస్తామండి, ఇంతకన్నా మోసం లేదు. 14 నోళ్ళు కొట్టి ₹1000 సంపాదించా. ధర్మభోని అయ్యా బాబు. ఏనానా మళ్ళీ పాట పాడదామని వచ్చావా? అది కాదు సార్. ఫారెస్ట్ ఆఫీసర్ నా దగ్గర అప్పు తీసుకుని లెక్కలో తేడా చూపించి బొక్క పెట్టాలని చూస్తున్నాడు. కరెక్ట్ లెక్క చెప్పి సాయం చేస్తారని. ఓహో, ఈడు కూడా లెక్కలో పూర్ స్టూడెంట్ అనుకుంటా. ఈ లైన్లో పెట్టి 300 నొక్కిస్తే. చెప్పు బాబు, ఏంటా లెక్క? ఏమా కదా? నేను మీకు 2000 ఇచ్చానండి. నాకా? ఓ బాబలోడువే, నాకు ఇప్పుడు ఇచ్చా. మనసులో తమాషా కనుకోండి. తమాషగా అయితే 2000 కర్మయ్య, 3000 అనుకుంటా. అనుకున్నారు కదండి, అందులో 1000 తిరిగి ఇచ్చేసా. ఇంకా మీరెంత ఇవ్వాలి? ఇదే పిల్లకాయ ప్రశ్న అంటే 2000 ఇవ్వాలి. అక్కడే తొక్క మీద లెగ్గేశారు. 2500 ఇవ్వాలి. ఏమయ్యా, నువ్వు నా దగ్గరికి లెక్కలు తెలుసుకోవడానికి వచ్చావా, లేక నువ్వే నాకు దొంగ లెక్కలు నేర్పడానికి వచ్చావా? ఏమిటి జనక మీ వివాదం? ఏం లేదురా, ఏం నాకు ₹3000 ఇచ్చాడే అనుకో. అందులో నేను ఒక ₹1000 తిరిగి ఇచ్చేస్తే ఇంకా అతను నేను ఇవ్వాల్సింది 2000 కదా. జస్ట్ మినిట్. తేదీ 11 సూక్తి. కన్న తండ్రిని కనికరించి అనుసరించు. విన్నావా అమ్మ మాట? ఈ రోజంతా నీకు తలాడించడమే కాని నేను తోకాడించను. అమ్మయ్యా, ఏనాటికి మన ఇద్దరి మధ్యన ఏకాభిప్రాయం కుదిరిందిరా. యా, ఈ పెద్దరాయుడు తీర్పేమిటంటే నువ్వు అతనికి ఇవ్వాల్సింది 2000. అబద్ధం. నాకు రావాల్సింది 2500. సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇదే తీర్పు. ఇక నువ్వెంత అల్లరి చేసినా ఒక్క పైసా కూడా మా నాన్న ఎక్కువ ఇవ్వడు. ఇక నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఎంత అన్యాయం. సర్లే, ఆ 2000 ఇచ్చేయండి. ఏంటి ఇచ్చేది? ఇంకివ్వాలి. విన్నారా? మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నాడు. ఏంటయ్యా, అతను 2000 అతనికి ఇచ్చేయి. నీ లెక్కే కరెక్ట్ ఒప్పుకున్నాడుగా. ఒప్పుకోమంటానికి నువ్వెవరో, పుచ్చుకోవడానికి ఆయన ఎవరో? 3000 తీసుకున్నాను అనుకో అన్నాడు, అనుకున్నాను. నాన్న ఎక్కువ మాట్లాడితే వడ్డీ కూడా అడుగుతాడు. మర్యాదగా 2000 ఇచ్చేది. ఏమయ్యా పెద్ద మనిషి, ఇతను ఆకి ఉన్నట్టు నీ కొడుకే ఒప్పుకున్నాడుగా. మర్యాదగా ఇస్తావా, ఖాళీలు కొట్టమంటావా? అబ్బా వద్దు బాబు, ఆ ధర్మ ఖాతాలో రాసుకుంటా. జన్మలో కనపడద్దు. థాంక్స్ అండి. తప్పకుండా చెప్తాను. ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్టు ఆ రాముగౌడ మనకు చేసిన మోసాన్ని మోసంతోనే జయించారు. అందుకే 5000 పెట్టి ఈ గొర్రెని నీ చేత గడిపించారు. ఈ దెబ్బతో మనం పోగొట్టుకున్న 2000 రికవర్ అయిపోవాలి. జాగ్రత్త రై, మనం చాలా తెలివిగా ప్రవర్తించాలి. నేను ప్లాన్ వేయడం సక్సెస్ గా. హలో, నేను ఈ గొర్రెని ఈయనకి 5000కి అమ్మాను. లెక్క కోసం అనుకోమన్నాడండి. అబ్బా, లెక్క కోసాలేవయ్యా, అనుకో. 3000 తిరిగి ఇచ్చేశాడు. ఇంకా ఎంత ఇవ్వాలి? 2000. 3000. అలాగా, సరే తీసుకోండి. కన్ను కన్ను పన్నుకు పన్ను సిద్ధాంతం ఎలా ఉంది? చాలా బాగుంది. ఆలస్యం ఎందుకు, గొర్రెనిచ్చేయండి.
గొర్రెనా దాన్ని నాకు అమ్మేశారుగా ఇచ్చేయండి. ఇదేంట్రా? అదేం కుదరదు. మా గొర్రెని మేమెందుకు ఇవ్వాలి? ఎందుకేమిటయా కొన్ని 5,000 కమ్మేసి ఇవ్వనంటే ఎలా?